హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ స్వగృహం. మీరు ఎప్పుడైనా బీన్స్ ఫ్రై ఇలా ట్రై చేశారా? బీన్స్తో కర్రీ చేసిన, ఫ్రై చేసిన ఎంతో టేస్టీగా అండ్ యమ్మీగా చాలా బాగుంటుంది కదా. ఈ వీడియోలో బీన్స్ ఫ్రై నేను ఎలా చేశానో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఫస్ట్ తెచ్చుకున్న బీన్స్ ని మంచిగా నీట్ గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. మనం గోరుచిక్కుడు వలుచుకున్నట్టు కొంచెం పెద్దవిగా కాకుండా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. నెక్స్ట్ పాన్ పెట్టుకుని హీట్ అయ్యాక ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం లైట్ గా హీట్ అయ్యాక అందులోకి తాలింపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి, నెక్స్ట్ బీన్స్ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్ లో లైట్ గా కుక్ చేసుకోండి. బీన్స్ ఉడికేదాకా కుక్ చేసుకోండి. ఎప్పుడు కుకింగ్ చేస్తూ మీతో ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటాను కదా. సో ఈ రోజు కూడా ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడదాము, నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మనము మొబైల్ చూస్తూ ఎడిక్ట్ అయిపోతూ ఉంటాము. కొంచెం బోర్ కొడుతుంది అని చెప్పేసి, మైండ్ ఏం బాగాలేదు అని చెప్పేసి, ఏదైనా కొత్త విషయాలు చూద్దాము మొబైల్లో అని చెప్పేసి మొబైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాము. మనం ఒక్క రీల్ అని, ఒక్క షార్ట్ అని అలా చూస్తూ ఉంటే అది ఎన్ని షార్ట్స్ దగ్గర ఆగుతుందో, ఎన్ని రీల్స్ వరకు చూస్తామో మనకే తెలియదు. అవసరం కోసం లేదా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మొబైల్ చూసుకొని, ఫోన్ చూసుకొని, ఏవైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ చూసుకొని మనం ఫాలో అయితే తప్పేం లేదు. కానీ అవసరం లేకపోయినా ఎంటర్టైన్మెంట్ కోసమో, ఫన్ కోసమో అలా మనం మొబైల్ చూస్తూ ఉన్నాము అనంటే మన టైం అంతా వేస్టే కదా. మన పనులు ఆపుకొని మరి మనం ఎంటర్టైన్మెంట్ కోసం, ఫన్ కోసం ఒక్క రీల్ అని చెప్పేసి ఓపెన్ చేసి అలా నెంబర్ ఆఫ్ రీల్స్ చూస్తూ ఉంటాము. సో అదంతా వేస్ట్ ఆఫ్ టైమే కదా. అండ్ మెయిన్గా మనకి అవసరం లేకపోయినా మనం ఫోన్ చూడాలి, ఫోన్ ముట్టుకోవాలి అని చెప్పేసి అనిపించే విషయం ఒకటైతే ఉంది. అదేంటో చెప్పనా? ఇది కామన్గా అందరూ కనెక్ట్ అవుతారు దీని గురించి. ఎందుకు అనంటే నేను కూడా అదే పని చేస్తాను. అది తప్పా కరెక్టా అని చెప్పేసి నాకు కూడా తెలీదు, కానీ నేను మాత్రం దానికి టోటల్గా అడిక్ట్ అయిపోయాను. ఏంటి అనంటే నార్మల్గా మనం దేని గురించి అయినా ఆలోచించి నెగిటివ్ వేలో థింక్ చేసినప్పుడు, ఎమోషనల్గా బాగా ఫీల్ అయినప్పుడు మనకి ఫోన్ ముట్టుకోవాలి అనిపిస్తుంది. మనం అప్పుడు ఏం చేస్తాం? ఆ కొంత టైంని మనం మర్చిపోవాలి, మనకున్న బాధలు మర్చిపోవాలి, మనకున్న ప్రాబ్లమ్స్, మనం ఎమోషనల్గా ఉన్నాము, మనం వాటన్నిటినీ మర్చిపోవాలి అని అంటే కొంత టైం వరకు మొబైల్ చూస్తూ ఉంటాము. అలా చూసి మన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాము అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకు అనంటే నార్మల్గా నన్ను ఎవరైనా తిట్టినా కానీ, ఏదైనా మాట అన్నా కూడా ఫస్ట్ నాకు గుర్తొచ్చేది మొబైల్ ఫోన్ పట్టుకొని ఏవైనా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. అంటే నేను ఆ కొంత టైం వరకే నేనేమనుకుంటున్నాను, నేను ఇప్పుడు ఎమోషనల్గా ఉన్నాను, సో నేను కొంతసేపు ఫోన్ చూస్తే దాన్ని నేను మర్చిపోతాను అని చెప్పేసి అనుకొని కొంత టైం వరకు నేను మొబైల్ చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉన్నానని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫోన్ పట్టుకొని అలా కొన్ని వీడియోస్ కానీ, ఏవైనా రీల్స్ కానీ చూడడం వల్ల మనం కొంత టైం అయితే వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాము. కానీ ఆ టైం వరకే మన ఎమోషనల్స్ అనేవి లేకుండా ఉంటాయి. బట్ మనం ఫోన్ వన్స్ తీసి పక్కన పెట్టాక మళ్ళీ మన టెన్షన్స్, మన ప్రాబ్లమ్స్, మన ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కామనే కదా. సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ దొరకాలి అని అంటే మనం మొబైల్ ఫోన్ పక్కన పెట్టి ఏదైనా మన పనిలో ఉండాలి. మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటే, మీకు ఇష్టమైన పని ఏదైనా కానీ, కుకింగ్ చేయడమో లేదా ఇల్లు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడమో ఏదో ఒక పని చేయండి. అది కూడా కాదు అనంటే సైలెంట్గా ఒక ప్లేస్లో కూర్చొని మీకున్న ప్రాబ్లం గురించి ఆలోచించి మంచి సొల్యూషన్ గురించి వెతకండి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి, మీరు ఎక్కువ టెన్షన్ పడకుండా ఉంటారు, ఎమోషనల్ కాకుండా ఉంటారు. అండ్ నేను ఇది ది బెస్ట్ వే అనుకుంటున్నాను ఫోన్ అవాయిడ్ చేయడానికి. మీకు కూడా నచ్చినట్టయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ కర్రీలోకి వచ్చేద్దాం. బీన్స్ లైట్గా ఫ్రై, కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసి ఒకసారి బాగా వేయించుకోండి. వేయించుకున్నాక వెల్లుల్లిని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని, మధ్యలో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో మనం వెల్లుల్లిని ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి ఫ్రైని మిక్స్ చేసి అండ్ నెక్స్ట్ కారం వేసుకోండి. మీకు సరిపడా కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఒక 2 minutes కారం వేగనిచ్చారు అని అంటే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రై. వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ దీన్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుంది. నేను లాస్ట్ వీడియోస్లో ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా అండ్ క్విక్గా, ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా అయిపోయే రెసిపీస్ ఎలా చేయాలో పోస్ట్ చేశాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి, మీకు నా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్, అలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్ని నేను లాస్ట్ వీడియోస్లో షేర్ చేసుకున్నాను. ఒక్కసారి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చినట్టయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.